హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, మనలో చాలామందికి ఫస్ట్ దోశ సరిగా రాదు కదండి. అది ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ మనం దోశ పిండి బాగా కలుపుకోవాలండి. జారుగా కలుపుకోవాలి, మరీ థిక్గా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. దాన్ని బాగా వేడవనివ్వాలండి. హై ఫ్లేమ్లో బాగా వేడయ్యాక ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక మనం కొంచెం వాటర్ చల్లుకోవాలండి. ఇదేనండి ఇంపార్టెంట్. వాటర్ చల్లుకున్నాక దోసల పిండి వేసుకోవాలి. వేసుకొని దాన్ని అలాగా స్ప్రెడ్ చేయాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక దోశని బాగా కాలనివ్వాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే బాగా వేడవుతుంది కదా, ప్యాను అంటుకుంటుంది. ఇలాగ దోశ బాగా కాలాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. దోశ బాగా కాలాక టర్న్ చేసుకోవాలండి. ఇంకోవైపు మళ్ళీ టర్న్ చేసుకొని దోశని సర్వ్ చేసుకోవడమేనండి ప్లేట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో, ప్యాన్ కత్తుకోకుండా చాలా బాగా వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.